నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. తెలంగాణ కుంభమేళం సమ్మక్క సారలక్క జాతరలో హుండీల్లో అంబేద్కర్ ఫోటోతోని కొన్ని నోట్లు హుండీలో కనబడ్డాయి. ఇవి ఫేక్ నోట్లు అని చెప్పేసి చాలా వార్తలలో సోషల్ మీడియాలో మనం చూసినాం. కాదు అవి ఫేక్ నోట్లు కాదు, అంబేద్కర్ ఫోటోని కరెన్సీ పైన ముద్రించాలనే డిమాండ్ అని చెప్పేసి అన్న గత కొంతకాలంగా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని చెప్పి ఈ డిమాండ్తో ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం అన్న మనతో ఉన్నారు జైరిపోతుల పరశురాం. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలే సాధన సమితి జాతీయ అధ్యక్షులు మనతో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే, బాగున్నారా అన్న? అసలు ఈ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై మేడారం హుండీలో వచ్చినాయని చెప్పేసినారు. ఎక్కడి ఆ ఫోటోలు ఎందుకు వచ్చినాయి? కరెన్సీ నోట్లు అనేది పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజాపూర్ యాత్ర విశాఖపట్నం అంబేద్కర్ విగ్రహం నుండి ఢిల్లీ దాకా ప్రారంభించినటువంటి సందర్భంలో కరెన్సీ నోటు ఎలా ఉండాలనే నమూనా తయారు చేసి వెనుక సైడు కరెన్సీ నోటు ఏ విధంగా వచ్చింది, బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దాని చరిత్ర రాసి ఆ నమూనాను ఇప్పుడు కాదు, అది 3 సంవత్సరాల కిందనే ప్రింట్ చేయడం జరిగింది. అది చాలా దిక్కులల్లో ఇవ్వడం జరిగింది. కానీ మొన్న మేడారంలో కోట్లాది మంది అక్కడికి వస్తారు కాబట్టి మేడారం జాతర అంటే సమ్మక్క సారక్క అంటే మానవుల ఒక హక్కుల ప్రతీక. అందుకోసమే ఇది కూడా మేము ఒక హక్కుగా ఒక పోరాట దిశగా మేము ప్రారంభించినటువంటి సందర్భంలో మేడారం ఉండిలో అన్ని గల్లలల్లా 1000 నోట్లను వేయడం జరిగింది. మొత్తం అంటే 10,000 నోట్లు ముద్రించడం జరిగింది. 10,000 నోట్లను వేయడం జరిగింది. నేనే వేసిన. మేడారం జాతరలో వెళ్ళి ఆ దేవుని కూడా మొక్కున్నాను. సమ్మక్క సారక్క ఈ కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలి అని గత 5 సంవత్సరాల నుండి పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞానయుద్ధ యాత్ర, ప్రజా పూరి యాత్ర, అదేవిధంగా ప్రజా చైతన్య యాత్ర ఢిల్లీలో 16 సార్లు ధర్నా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలిసి మెమోరాండం వేయడం జరిగింది. ఇది వాస్తవమే అని చెప్పడం జరిగింది. కానీ సంతోషమే. కానీ అమలాపురం ఎంపీ చింత అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడారు. తర్వాత ఇంకా 12 మంది ఎంపీలు మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు అతను కూడా పార్లమెంట్లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. అయితే మా డిమాండ్ ఏందనంటే ఈ కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని, మేనిఫెస్టోలో పెట్టాలని ఈ రాజకీయ నాయకులకు, ఈ ప్రజాప్రతినిధులకు కొంత జ్ఞానం ప్రసాదించు దేవుడా అని ముక్కి కరెన్సీ నోట్ల నామలో వేయడం జరిగింది. వేస్తే ఇది ఫేక్ నోట్లు, ఇవి చెల్లని నోట్లు, ఇవి దొంగ నోట్లు, ఇవి డమ్మీ నోట్లు అని పత్రికలలో, కొన్ని పత్రికలలో, అదేవిధంగా సోషల్ మీడియాలో, టీవీలలో రావడం జరిగింది. అంటే అది డిమాండ్ నోటు, అది డమ్మీ నోటు కాదు, చెల్లని నోటు కాదు. డమ్మీ నోటు అంటే 2 దిక్కులా ముద్రించని లేస్తారు. కానీ ఒక సైడే ముద్రించి ఇంకో సైడు చరిత్ర అక్కడ మేము రాయడం జరిగింది. అప్పుడు ఆ పత్రికలలో కానీ, అదే టీవీలలో కానీ, సోషల్ మీడియాలో కూడా ఏమని రావాలి, ఇది ఫేక్ నోటు కాదు, ఒక ప్రజా ఉద్యమం చేస్తుండ్రు, ఇది డమ్మీ నోటు కాదు, ఇది ఒక డిమాండ్ నోట్ అని చెప్పాల్సినటువంటి పత్రికలు కొన్ని, సోషల్ మీడియా కొన్ని టీవీలు ఇది ఫేక్ నోట్ అనడం చాలా బాధాకరం. ఓకే, అమ్మవార్లను చాలా భక్తి శ్రద్ధలతోని కొలుస్తారు. అట్లా ఏమైనా కోరిక నెరవేర్చాలని అమ్మవారికి కొంత కానుకల లెక్క సమర్పిస్తుంటారు. అందులో మీరు ఇటువంటి నోట్లు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టే. ఎట్లా కరెక్ట్ అంటారు? ఇప్పుడు డబ్బున్నోడు డబ్బేసి మొక్కుకుంటాడు, అర్థమైందా? అదేవిధంగా బియ్యం ఉన్నోడు బియ్యం వేసి మొక్కుకుంటాడు. మా దగ్గర ఈ విధంగా డబ్బు ఉండాలని మేము మొక్కుకున్నాం. దేవుని కోరిక అనేది ఏ విధంగా కోరుకుంటాం? భగత్ సింగ్ కూడా ఈ దేశానికి స్వాతంత్రం రావాలని పార్లమెంట్లో కరపత్రాలు వేశారు.
పొగ బాంబు వేశాడు, అసలు బాంబు వేయలే. ఒక నిరసన అంటే ఒక పార్లమెంట్లో ఎందుకు వేశాడు కరపత్రాలు, ఎందుకోసం ఈ దేశానికి స్వాతంత్రం రావాలని భగత్ సింగ్ పార్లమెంట్లో ఎందుకు వేశాడు, అదేవిధంగా పొగ బాంబు ఎందుకు వేశాడు. అందుకే ఉరికమ్మం ఎక్కినప్పుడు కూడా అతను ఏమన్నాడు, చిరునవ్వుతో నవ్వుతూ ఒకవేళ వేయాల్సి ఉంటే సంపాల్సి ఉంటే నేను నిజమైన బాంబు వేసేటోని కదా, పొగ బాంబు వేసేటువంటి పరిస్థితి ఎందుకు అంటే వారికి ఈ నిరసన తెలియడం చేయడం కోసమే. మేము కూడా ఇక్కడనే కాదు తిరుపతి ఉండిలో కూడా వేసాం. తిరుపతి ఉండిలో వేస్తే అది ప్రతిరోజు లెక్క పెడతారు కాబట్టి మీడియా అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అక్కడ లేదు కాబట్టి రిపోర్టర్లు లేదు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ లెక్క పెడతారు కాబట్టి బయటికి రాలే. కానీ మేడారంలో వేసింది అది ఎంత ఆదాయం ఉంది అని అక్కడి నుండి హన్మకొండకు తీసుకొచ్చి హన్మకొండలో అందరి సమక్షంలో అక్కడ లెక్క పెడుతున్నటువంటి క్రమంలో ఈ నోట్లు ఇవి చెల్లని నోట్లు దొంగ నోట్లు మంచి నోట్లు అనేటువంటి పద్ధతులలో ఈ అంబేద్కర్ మీద కరెన్సీ నోట్లు ముద్రించడం వంటి ఈ నోటు కూడా వచ్చింది. అది అందుకోసమే వారికి ఈ విధంగా ఉండాలని మేము ఆ మోడల్ చూపించడం జరిగింది అంతే. ఇప్పుడు కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ గాంధీ ఫోటో ఉన్నది, అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టాలి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది ఎవరు? మొట్టమొదట అసలు ఈ సమాజము అభివృద్ధి చెందడం వంటి క్రమంలో 2244 సంవత్సరాల కింద 244 సంవత్సరాల కింద అప్పుడు మనకు వస్తు మార్పిడి ఉండేది. 1770లో బ్రిటిష్ ప్రభుత్వం అలెగ్జాండర్ కో కంపెనీ ఇక్కడ మనకు హిందుస్థాన్ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినాక ఆ యొక్క బ్యాంకు 1882 వరకే పనిచేసింది, అంటే 12 సంవత్సరాలే నడిచింది. ఆ బ్యాంకు కుప్పగూలిపోయింది. తర్వాత 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా, అదేవిధంగా 1840లో బ్యాంక్ ఆఫ్ ముంబై, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ యొక్క 3 బ్యాంకులను ఏర్పాటు చేసింది. ఈ యొక్క 3 బ్యాంకులు ప్రెసిడెన్షియల్ బ్యాంకులు. ఈ బ్యాంకులలో మన భారతీయులు పనిచేశారు. భారతీయులు పనిచేస్తే వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, జీతం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వెట్టి సాకిరి ఇప్పుడు కాదు, మన 244 సంవత్సరాల నుండే ఉంది ఎట్టి సాకిరి. బ్యాంకులలో పైసలు లెక్క పెట్టకాడం మనోడే, క్యాషియర్ కాడం మనోడే, కానీ మనకు జీతం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎందుకు రానాయన అని మన వాళ్ళందరూ కూడా బ్యాంకులలో పనిచేసేటువంటి భారతీయులంతా ఒక సంఘటితంగా తయారైంది. కాగానే దీన్ని బ్రిటిష్ వాడు కనిపెట్టేసి మళ్ళీ ఏం చేసినంటే అరే వీళ్ళందరూ మళ్ళీ పక్కదారి పోయేటువంటి పరిస్థితి ఉంది అని భారతీయుల యజమాన్యంతో బ్రిటిషు పెట్టుబడులతోటి 1881లో అవధ్ బ్యాంకును ఆగ్రాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినాక అది కొంతకాలం నడిచింది. కొంతకాలం నడిచినాక మళ్ళీ గదే మొదటికి వచ్చింది, మళ్ళీ జీతాలు ఇవ్వలే. ఇవ్వనటువంటి పరిస్థితులలో మన బ్యాంకులను మనమే పెట్టుకోవాలి అనేటువంటి పద్ధతులు అప్పుడు మొదటి స్వాతంత్ర పోరాటం జరిగింది. ఎప్పుడు? 1857లో. దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటాం. మంగళ పాండే ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రమంలో మంగళ పాండే కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడం వల్ల, వాళ్ళ మీద దాడి చేయడం వల్ల అతను కూడా ఉరికమ్మం ఎక్కించారు. అతను కూడా మరణశిక్ష వేసినటువంటి తర్వాతలో అప్పుడు ఇంకా ఉవ్వెత్తున ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగినటువంటి క్రమంలో అప్పుడు 1894లో లాలా లజపతి రాయ్ అతను చండీగఢ్లో పంజాబ్ నేషనల్ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. అది మొట్టమొదట మన భారతీయుల బ్యాంకు. తర్వాత ఈ బ్యాంకు ఎప్పుడైతే ప్రారంభించారో ఆ బ్యాంకు ప్రారంభించినాక మళ్ళీ 1905లో స్వదేశీ ఉద్యమం మొదలైంది, వందే మాతరం ఉద్యమం మొదలైంది. అప్పుడు మళ్ళీ బ్యాంకులు వచ్చాయి. 1906లో 1990
1907లో 1908లో 1911లో బ్యాంకులు వచ్చాయి. వచ్చేసినాక ఆ బ్యాంకులను మనం కాపాడుకోవాలంటే పద్ధతిలో ఆ బ్యాంకులన్నీ వచ్చినాక మళ్ళీ ఎమ్మటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 నుండి 1918 వరకు 4 సంవత్సరాలు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. జరిగినాక మళ్ళీ 1919లో జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. ఏంటిది? ఈ యుద్ధం జరిగినాక తర్వాత జలియన్ వాలాబాగ్ సంఘటన ఎందుకు జరిగింది అంటే భారతీయులందరూ కూడా ఒక దగ్గర సమావేశమయ్యారు. ఎక్కడ? పంజాబ్లోని అమృత్సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్ అటువంటి తోటలో సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగితే జెండర్ డైవర్ అనేటువంటి వాడు వచ్చి వాళ్ళందరినీ కూడా కాలవడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల, అదేవిధంగా జలియన్ వాలాబాగ్ సంఘటన వల్ల 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. చనిపోతే ప్రాణ నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది, రూపాయిలో పడిపోయింది, పేదవాడికి అన్నం దొరికేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం 1921లో బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ బ్యాంకుని ఏర్పాటు చేసింది. ఆ ఇంపీరియల్ బ్యాంకుని ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇంపీరియల్ బ్యాంకు ఆ బ్యాంకు విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన్ సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1934లో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేస్తే 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు అది అమల్లోకి వచ్చింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు ఏర్పాటు చేసిండ్రు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద ఎవరు ఫోటో ఉండాలి? అంబేద్కర్ ఫోటో ఉండాలి కదా. అంటే సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది. అంబేద్కర్ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పుడు కరెన్సీ నోట్ల పైన ఏ బొమ్మ ఉండేది? అప్పుడున్నటువంటి వైస్రాయ్ బొమ్మ ఉండేది. అప్పుడు ఉండేటువంటి వైస్రాయ్ బొమ్మ ఉండేది. ఇప్పుడు మనం ప్రధానమంత్రి అంటున్నాం, అప్పుడు వైస్రాయ్ అంటున్నాం. అంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది కదా. ఏర్పడ్డాక 1950 జనవరి 26వ తారీఖు నాడు మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. వచ్చినాక అప్పటి వరకు అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వైస్రాయ్ బొమ్మలే ఉండే. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఏమని? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మ ఉండాలి, అది రాజముద్ర అని చెప్పడం జరిగింది. అన్ని కరెన్సీ నోట్ల మీద మొత్తం 4 సింహాల బొమ్మనే ఉండే, ఏ బొమ్మ లేదు. మన స్వాతంత్రం వచ్చినాక ఏ బొమ్మ లేనటువంటి పరిస్థితులలో అప్పుడు తర్వాత క్రమంలో పార్లమెంటు బొమ్మ, జింక బొమ్మ, ఎద్దు బొమ్మ, ఏనుగు బొమ్మ, స్వర్ణ దేవాలయం, అదేవిధంగా ట్రాక్టర్ బొమ్మ, మొక్కజొన్న కంకుల బొమ్మ, ఎడ్ల బొమ్మ, నాగలి బొమ్మ, నాట్లేసే బొమ్మ, ఇవన్నీ బొమ్మలు వేశారు. ఇదంతా ఏంటిది? దేశ సంస్కృతి అని మనం మురిసిపోయినాం. కానీ హఠాత్తుగా ఏం జరిగిందంటే 1969లో గాంధీకి 100 సంవత్సరాలు నిండి అని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద ముద్రించడం జరిగింది. అరే 5 రూపాయల మీద 10 రూపాయల మీద గాంధీకి 100 సంవత్సరాలు నిండి అని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద ముద్రించింది. కానీ ఎవరికి అది అర్థం కాలే. మరి అప్పుడు ఎటువేరి అంబేద్కరిస్టులు వీళ్ళంతా వేశారు. వేసినాక మళ్ళీ ఏమైపోయిందనంటే మళ్ళీ వేయలేగా. మళ్ళీ పివి నరసింహరావు 1996లో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఏమైంది? మళ్ళీ 5 రూపాయల మీద 10 రూపాయల మీద 20 రూపాయల మీద 50 రూపాయల మీద 100 రూపాయల మీద 500 మీద 2000 మీద మరి గాంధీ ఫోటో, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బొమ్మ వేయడం జరిగింది. అంటే కరెన్సీ అంటే గాంధీ, గాంధీ అంటే కరెన్సీ అనేటువంటి పద్ధతి ఈ దేశంలో నెలకొన్నది. అంటే ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో వారి ఫోటో కదా వేయాల్సింది. గాంధీ ఫోటో వేయడం మేము తప్పు పట్టట్లే. కానీ ఆర్బీఐని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. అందుకోసమే మేము అంటున్నాం 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా బ్యాంకులను జాతీయం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు అంబేద్కర్ లేకపోతే ఈనాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే లేదు.
జాతిపిత అని చెప్పేసి గాంధీ ఫోటో వేయొచ్చు, దానికి ఇంత పెద్ద ఇబ్బంది ఏముంటుందన్న? జాతిపిత అని ఎవరన్నారు? జాతిపిత అని ఎవరన్నారు? ఎందుకనట్లేదు, చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి అది అనుకోవడం అని అంతే. అందుకోసం ఒక అమ్మాయి కూడా 9th క్లాస్ అమ్మాయి శిరీష అనేటువంటి అమ్మాయి కేంద్ర ప్రభుత్వానికి సమాచార చట్ట ప్రకారం లేఖ రాసింది. ఏమని? గాంధీ గారికి, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారికి జాతిపిత మహాత్మా అనేటువంటి బిరుదు ఎవరిచ్చారు, ఏ సంవత్సరం ఇచ్చారు, ఏ రోజు ఇచ్చారని అడగడం జరిగింది. అడిగితే సమాచార చట్ట ప్రకారం ఆ అమ్మాయికి మళ్ళీ రిటర్న్ రాసింది. ఏమని? బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ భారత ప్రభుత్వం ఇవ్వలేదు, అట్లా పిలుచుకునేది అంతే అని చెప్పడం జరిగింది. ఎవరిచ్చారు? మహాత్మా అటువంటి బిరుదు ఎవరికిచ్చారు? 1888లో ఏప్రిల్ 13వ తారీఖున పూణేలో సత్యశోధక్ సమాజం వంటి సంస్థను ఏర్పాటు చేసి అతను ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే వాళ్ళు లక్షలాది మందితోని సభ పెడితే మహాత్మా 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 అని 1888లో ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలేకు, సావిత్రిబాయి పూలేకు మహాత్మా వంటి బిరుదు ఇస్తే ఆ బిరుదును ఆయనను తక్కువ చేయడం కోసమే ఈయన మహాత్మా వంటి ఒక నాటకం తప్ప అక్కడ మహాత్మా అనేటువంటి ఎవరు అనలేదు, ఎవరు అలా పిలుచుకునేది అంతే. మహాత్మా జ్యోతిరావు పూలేను తగ్గించడం కోసం, ఆయన చరిత్రను కనుమరుగు చేయడం కోసం ఈ మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి మహాత్మా వంటి ఆ పేరును వాడకం అట్లా చేశారు. ఇప్పుడు మీకు గాంధీ ఫోటో పెట్టిరని ఇబ్బందా, అంబేద్కర్ ఫోటో పెట్టలేదని ఇబ్బందా? ఒకటి వినండి, ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో వాళ్ళ ఫోటో ఉండాలి అంటుంది. పాట ఎవరు రాస్తే వాళ్ళ పేరు ఉండాలి, అంతే కదా. ఎవరైతే రచిస్తారో వాళ్ళ పేరు ఉండాలి, ఎవరైతే నిర్మాత ఉంటారో వాళ్ళే ఉండాలి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది ఎవరు? ఆర్బీఐ. నువ్వు చూడండి ఒకసారి, ఆర్బీఐని ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలకు సంబంధించినటువంటి ఒక గ్రంథం ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి పేజీలనే ఉంటుంది ఆర్బీఐ లోగో ఒక పక్క ఉంటుంది, అంబేద్కర్ ఫోటో ఒక పక్క ఉంటుంది. అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ విధంగా ఏర్పాటు చేసిండో అంబేద్కర్ గారు సంతకం పెట్టి ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర, ఆర్బీఐకి సంబంధించినటువంటి ఆ బ్యాంకు వ్యవస్థలనే ఉంటుంది. ఆ బ్యాంకు వ్యవస్థలో ఉంటే ఆర్బీఐ వేడుకల నాడు కూడా ఆ ఆర్బీఐకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా, ఆ బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళు కూడా అంబేద్కర్ను కొనియాడటువంటి పరిస్థితి లేదు, అసలు అంబేద్కర్ ఫోటో కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. బ్యాంకు ఎక్కడైతే ఉంటుందో బ్యాంకు ప్రధాన కూడల్లో అంబేద్కర్ ఫోటో పెట్టాలి. అంబేద్కర్ లేకపోతే అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు. మరి ఎందుకు ప్రభుత్వాలు గాంధీని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు? అంబేద్కర్ దళితుడు కాబట్టి. అంబేద్కర్ దళితుడు కాబట్టి. ఒక మాట అడుగుతా, మీది ఏ సామాజిక వర్గం? మాదిగా. అందుకని చెప్పేసి మీరు అంబేద్కర్ని సపోర్ట్ చేస్తున్నారు? ఒకటేనండి, సర్వసత్తాక సామ్యవాద సార్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించింది అంబేద్కర్. ఓటు హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా ఈరోజు పాలన జరుగుతుంది. ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎవరి మీద ప్రమాణం చేస్తున్నారు? భారత రాజ్యాంగం మీదనే కదా. అంటే ఇదంతా ప్రజలందరికీ భారత రాజ్యాంగమే సుప్రీం అయినప్పుడు ఇక్కడ ఎందుకోసం ఈయన సుప్రీంగా? అంబేద్కర్ గారు సుప్రీం, నేను ఒక్కరు కాదు అనేది. ఎవరైనా మానవ హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాట్లాడేటువంటి స్వేచ్ఛను కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ఆర్టికల్ 21 ద్వారా జీవించేటువంటి హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక అంతకంటే మానవుడైనటువంటి ప్రతి ఒక్కడు ఓ మానవుడు మాదిగోడు కాదు. అంబేద్కర్ అందరివాడు. అంబేద్కరు ప్రతి మానవునికి ఓటు హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జీవించేటువంటి హక్కు ఆర్టికల్ 21 ద్వారా జీవించేటువంటి హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 21A ద్వారా చదువుకునేటువంటి హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే అంబేద్కర్ విజ్ఞానాన్ని పొందమని చెప్పింది అంబేద్కర్ కదా. అందుకోసమే చదువుకున్నటువంటి ప్రతి ఒక్కడు, జీవించేటువంటి ప్రతి ఒక్కడు అంబేద్కర్ను తప్ప ఎవరిని కొనియాడాల్సిన అవసరం లేదు. అసలు ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళతోని చేతులు కలిపినటువంటి వ్యక్తిని అసలు ఇక్కడ తెలంగాణ సమాజంలో కానీ భారతదేశ సమాజంలో కానీ బొమ్మలు పెట్టడం ఏంటి? అసలు అంబేద్కర్
అవసరం లేదు ఈ భారతదేశ సమాజానికి అని చెప్పేసి అమర ప్రసాద్ లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. మీరు ఏకంగా కరెన్సీ నోట్లపైనే రావాలంటున్నారు, ఎంతవరకు ముందుకెళ్తుంది అంట? ఒకటి వినండి, అమరప్రసాద్ అనేటువంటి వ్యక్తికి మొట్టమొదట చరిత్ర తెలియదు. నిజంగా చరిత్ర తెచ్చినటువంటి వారితో మనం మాట్లాడవచ్చు. భారత రాజ్యాంగం రాసినప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, భారత రాజ్యాంగం రాసినప్పుడు ఎవరు రాశారు భారత రాజ్యాంగం? భారత రాజ్యాంగానికి నిర్మాతగా దానికి ఒక డైరెక్టర్గా అంబేద్కర్ ఉన్నాడు. భారతదేశ రాజ్యాంగం రాయడానికి ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు, అంబేద్కర్ ఒక్కడే రాయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి చైర్మన్. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాయలేదు, తను చైర్మన్గా ఉన్నాడు. రాయలేదు అని అంటే రాసింది ఎవరినో చెప్పు అని అంటున్నా. రాసింది ఎవరినో చెప్పు అని అంటున్నా. రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే కదా. రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చినప్పుడు, నెహ్రూ గారికి ఇచ్చినప్పుడు ఏమన్నారు? దాంట్లో 6 సభ్యులు ఉంటే ఒక ఆయన చచ్చిపోయిండు, ఆయన తరపున ఇంకోరిని పెట్టిండు. ఒక ఆయన అమెరికాలో ఉండు, ఆయన ఇక్కడికి రాలేదు. ఒక 2 ఢిల్లీకి దూరంగా ఉండ్రు, వాళ్ళిద్దరూ రాలేదు. 2 రాజకీయాల బిజీలు ఉండ్రు. ఎవరు పని మీద వాళ్ళు ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసి మనకి ఇచ్చాను కదా. రాయలేదు అని అంటే ఈయన రాసింది చూడలే, రాయింది చూడలే అంటే ఆయన చరిత్రను నమ్మేటువంటి పరిస్థితులలో అమరప్రసాద్ అనేటో లేడు. ఇప్పుడు మీరు అమరప్రసాద్ అనే టోనికి చరిత్ర తెలియదు. ఎందుకోసం అనంటే చరిత్రనే తప్ప అనేటువంటి వ్యక్తితోని మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ప్రామాణికంగా చరిత్రలో ఉన్నాయా? చరిత్రలో ఉన్నది, ఆధారాలతో సహా. నువ్వు గూగుల్లో కొట్టు వస్తుంది, గూగుల్లో కొట్టు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది ఎవరంటే వస్తుంది, భారత రాజ్యాంగం రాసింది ఎవరంటే వస్తుంది. అదే అంతేకాదు, జాతీయ జెండాలో కూడా అశోక చక్రాన్ని పెట్టింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అక్కడ కూడా అంబేద్కర్ని తక్కువ చేయడం జరిగింది. 1947 జూన్ 23వ తారీఖు నాడు జాతీయ జెండా రూపకల్పన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేస్తే దాంట్లో ఇంతకుముందు పింగిలి వెంగయ్య అనేటువంటి మహానుభావుడు అతను ఏం చేశాడు? కాంగ్రెస్ జెండాని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ జెండా? కాంగ్రెస్ జెండా. దాంట్లో చెరక ఉంటుంది, మొగ్గానికి సంబంధించినటువంటి రాట్నం ఉంటుంది. అది కాంగ్రెస్ జెండా. ఆయన ఒక్క జెండా తయారు చేయలే, 30 జెండాలు తయారు చేసిండు పింగళి వెంగయ్య. చేసినాక అది కాంగ్రెస్ జెండాగా దాన్ని 1931లో దాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటిది? జాతీయ కాంగ్రెస్ సభలో. తర్వాత 1947 జూన్ 23వ తారీఖు నాడు జాతీయ జెండా రూపకల్పన కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ జాతీయ జెండా రూపకల్పన కమిటీలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సరోజిన్ నాయుడు, మౌలానా అబుల్ కలాం ఆజాదు, కె మునిషి, డాక్టర్ బిఆర్ అంబేద్కరు, సరోజిన్ నాయుడు, వీళ్ళు ఒక 6 కమిటీ సభ్యులు వేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు? దాంట్లో అశోక చక్రాన్ని పెట్టడం జరిగింది. దీన్ని అశోక చక్రం అనేది ఎక్కడిది? ఏదైతే రాజముద్ర అయితే ఉన్నదో, ఏదైతే 4 సింహాల రాజముద్ర అయితే ఉందో, అశోక స్తంభం నుండి తీసుకున్నటువంటి ఆ దాంట్లోకెళ్ళనే ఆ అశోక చక్రాన్ని తీసుకోవడం జరిగింది. అశోక చక్రాన్ని తీసుకొని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కుల్ని 24 గంటలు 24 ఆకులు దాంట్లో ప్రాథమిక హక్కులుగా దాంట్లో గుర్తించి పెట్టడం జరిగింది. అది జాతీయ జెండా రూపకల్పన కూడా చేసింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సరే, మీరు ఇంత ఉద్యమాన్ని చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారా? అందరి దగ్గర తీసుకెళ్ళినాం. ఏమొస్తుంది స్పందన? ఇది మంచి డిమాండ్, ఇది న్యాయమైన డిమాండ్, ఇది పెట్టాల్సిందే. మరి ఈ పెట్టాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? దీనికి ఎవరు? దీంట్లో పార్లమెంట్లో దీన్ని ఆమోదించాలి. ఆమోదించి రాష్ట్రపతి డైరెక్టు దీన్ని ఆమోదించి ఈ ముద్ర పెట్టాలని ఒక ప్రధానమంత్రి నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు ముద్రించేటువంటి ప్రధానమంత్రి కూడా తలుచుకుంటే కూడా అవుతుంది. అంబేద్కర్ ఎందుకోసము అని అంటే ఇప్పుడు మనం అంబేద్కర్ జయంతి చేస్తున్నాం, మనం జ్యోతిరావు పూలే జయంతి చేస్తున్నాం, ఆర్బీఐ వేడుకలు రేపు ఏప్రిల్ 1వ తారీఖు నాడు మనం చేస్తాం. చేసినప్పుడు
ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో వారిని కొనియాడాలి అని అంటే ఆర్బీఐ ఏడుకలను నువ్వేం చెప్తావు? అరే మాకు ఇన్ని బ్యాంకులు ఉండే 1770లో మొట్టమొదటి బ్యాంక్ ఏర్పడింది, తర్వాత ఈ బ్యాంకులన్నీ వచ్చినాయి, తర్వాత ఈ బ్యాంకులను కుప్పగూలిపోయినాయి, ఈ బ్యాంకులన్నీ నడవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ ఇంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1 తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పాల్సిందే కదా. అంటే నీ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. అందుకోసమే చరిత్రను మనం చెప్పమని అంటున్నాం. ఓకే, ఇప్పుడు రాజా సింగ్ మొన్న రాముని విగ్రహం అయోధ్యలో దాని ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్న సందర్భంలో రాముని ఫోటో ఉండాలి కరెన్సీ పైన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా? ఒకటేనండి, ఇట్లనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఓట్ల కోసం గణపతి సరస్వతి బొమ్మలు పెట్టాలని చెప్పడం జరిగింది. గణపతి సరస్వతి బొమ్మలు పెట్టాలని చెప్పడం జరిగింది. లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారు? రాముని ఫోటో పెట్టాలంటారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవడానికి ఇది వాళ్ళ సొత్తు కాదు. ఇప్పుడు అధికారంలో ఇదంతా ఒక చరిత్ర. అంటే ఒక దేవుడు, ఇది లౌకిక ప్రజాస్వామ్యం. 36 కోట్ల దేవతలు, 66 కోట్ల అభ్యుదయాలు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మరి అన్ని దేవతల బొమ్మలు వేసుకుంటా పోతావా? ఈరోజు లక్ష్మీదేవి వేస్తావు, రాముని వేస్తావు, గణపతి వేస్తావు, అదేవిధంగా మళ్ళీ అల్లాని వేస్తావా, క్రిస్టియన్స్ని వేస్తావా, బుద్ధుని వేస్తావా, ఎవరిని వేస్తావు నువ్వు? అంటే భారతదేశానికి అంటే సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశం అంటే హిందూ సాంప్రదాయం, హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి రాముని బొమ్మ వేస్తామంటున్నారు. రాముని బొమ్మ వేయడం అది తప్పు. రాముని బొమ్మ వేయడం అనేది తప్పు. ఒకటేనండి రాముని బొమ్మ వేయడం అనేది తప్పు. అంటే ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి నువ్వు ప్రలోభం చేసేటువంటి పరిస్థితే కదా. అంటే ఇక్కడ ఏంటిది, ఎవరైతే ఉద్యమం చేసిరో ఆ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడాలి. ఏ పార్టీ అన్నది? మాది ఏ పార్టీ కాదు, అంబేద్కర్ పార్టీ మా పార్టీ. అంబేద్కర్ ఆశయాలు ముందుగా తీసుకుపోవడం మా పార్టీ. ఏమన్నా సొంతంగా మీరే పార్టీ పెట్టి? ఏ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పౌరునిగా మనం మాట్లాడుతున్నాం. అంటే మీరు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి అంబేద్కర్ ఇట్లంతా ఐక్యమై ఈ డిమాండ్ ఏదో అంటే వేరే వాళ్ళు చేసేవాళ్ళు చేసుకోవచ్చు కదా. ఒకటేనండి, ఇది నేను చేసుకోవచ్చు, నువ్వు చేసుకోవచ్చు కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పాలకులు ఉన్నా, ప్రభుత్వం అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చినా, రేపు బీజేపీ వచ్చినా, రేపు బీఎస్పీ వచ్చినా, రేపు ఏ పార్టీ వచ్చినా కూడా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ఉండాల్సిందే. మనిషి పుడతాడు, చనిపోతాడు. అంటే అధికారంలో ఉంటే మనం వేసుకుంటాం, లేకపోతే లేదా? అది కాదు కదా. చరిత్ర అనేది దానికి మరణం లేదు. చరిత్రకు మరణం లేదు. మరణం లేనిది ఏంటిది? చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితి వద్దు. ఏ విధంగా అయితే చరిత్ర ఉందో ఆ చరిత్రను, దాన్ని వారి యొక్క ఆశయాలు మనం కొనియాడాల్సిన అవసరం ఉంది. అంబేద్కరిస్టులన్నా ఇట్లా ప్రజా సంఘాలన్నా కూడా ఒక బలమైన ముద్ర ఉంది. ఏంటంటే వీళ్ళు కూడా ఎక్కడో ఒక పార్టీ వైపు బెండ్ అవుతారు, ఏదో ఒక అగ్రకులం చేతిలోకి వెళ్తారు, ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక బలమైన ముద్ర, ఒక విమర్శ ఉంది. అందులో భాగంగానే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తులో ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నామని చెప్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటంటే? ఇప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరి మాటల వెనుక ఏ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మన డిమాండ్ ఏంటిది? కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. ఒకవేళ వచ్చిందనుకో మీ ఉద్యమం ఆగిపోతుందా? సంతోషిస్తాం అంతే. ఒక చరిత్ర మనం నిర్మించినాం. ఉన్నట్టు పిల్లలకు మనం మనిషి పుడతాం, చనిపోతాం. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఇప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 75 సంవత్సరాలు అయిపోయింది కదా. అంటే 75 సంవత్సరాల ఒక 2 తరాలు అయితే పోయినాయి కదా. అంటే
మనం చనిపోయినా కూడా తర్వాత వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది? కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో అనేది ఉండాలి. ఉన్నప్పుడే అంబేద్కర్ ఏం చేసిండు, అది ఒక ఆత్మగౌరవ ప్రతీక. అది అందుకోసమే ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కరెన్సీ నోటు ఉంది, అది కింద పడుతుంది. కింద పడంగా మనం ఏం చేస్తాం? ముక్తాం. అవునా కాదా? అదేవిధంగా పొద్దున్నే గిరాగానే ఏం చేస్తాం? అగరబత్తులు ముట్టిస్తాం. గల్లలు వేసుకొని మనం ఏం చేస్తున్నాం? ముక్తున్నాం. ఆ విధంగానే అంబేద్కరు అందరి వాడు కావాలి. ఆయన యొక్క త్యాగం గురించి, ఆయన యొక్క చరిత్ర గురించి, ఆయన లేకపోతే ఈ రాజ్యం లేదు కాబట్టి ఈ రాజ్యాన్ని నిర్మించడం వంటి అంబేద్కరు గురించి అందరికీ తెలవాలని మా యొక్క ఆలోచన. చివరిగా మా మాస్టర్ టీవీ ప్రేక్షకులకు కానీ సమాజం కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి, అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. చూస్తున్నారు కదండి, కరెన్సీ నోట్లపై ఖచ్చితంగా దీనికి అంబేద్కర్ ఫోటో పెట్టాలి. ఎందుకంటే ఆర్బీఐని సృష్టించింది, దాన్ని క్రియేట్ చేసింది అంబేద్కర్ కాబట్టి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అన్న చాలా గట్టిగా మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.